ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అవుతారు. వెంటనే అనుమతులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తోనూ చర్చిస్తారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఎవరెవరిని కలవబోతున్నారు? ఆల్రెడీ కేంద్ర మంత్రిని కలిసినట్టున్నారు. రైట్, మరి కాసేపట్లోనే అంటే ఉదయం 10:30 పార్లమెంట్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అంటే మరి కాసేపట్లో పార్లమెంట్కు చేరుకుంటారు. ఆయనతో తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణం చేపట్టాలంటే ముందుగా పర్యావరణ అనుమతులు కావాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇటు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రితో భేటీ కానున్నారు. ఆయనతో భేటీ అయిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో శ్రమశక్తి భవన్లో ఆయన కార్యాలయంలో ఉదయం 11:30 భేటీ అవుతారు. ఆయనతో భేటీలో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇవ్వాలి అనేది కూడా ప్రధానంగా ఆయన కోరనున్నారు. దాంతోపాటు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా చర్చించి నిధులు విడుదల చేయాల్సిందిగా కోరబోతున్నారు. అయితే గతంలో పర్యావరణ అనుమతులు కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ప్రారంభిస్తే అవి ముందుకు వెళ్ళవు అనేది కూడా ఇటీవల సుప్రీం ధర్మాసనం ఒక ఆదేశాలు తీర్పును కూడా వెల్లడించింది. ఫాస్ట్ ఫ్యాక్టో కింద ఒకవేళ నిర్మాణ పనులు ఆగిపోతే కనుక మళ్ళీ దరఖాస్తు చేసుకుని వాటి అనుమతులు పొందొచ్చు అనేది కూడా అటు కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ కూడా ఢిల్లీకి పదే రేవంత్ రెడ్డి వెళ్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. పాజిటివ్ నోట్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు అండ్ పాజిటివ్ నోట్ తోనే మళ్ళీ రావాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇంకా అన్ని కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అన్ని సంబంధించిన సమస్యలకు తెలంగాణ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీకి సంబంధించి ఢిల్లీకి పదే వెళ్తున్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉన్నారు. ఆఖరికి ఎయిర్పోర్ట్ల గురించి కూడా రీసెంట్గానే మామనూరు ఎయిర్పోర్ట్ గురించి రామ్మోహన్ నాయుడు కూడా ఆయన కలిసి